ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా సింహరాశి వారికి 2025వ సంవత్సరం నవంబర్ 16, 17, 18, 19వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు 2 పెద్ద శుభవార్తలు వింటారు. అవి విని మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. చాలా సంతోషపడతారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఈ శక్తి తిరుగుతుంది. ఆ శక్తి యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా ఎక్కువగా ఉంది. ఆ శక్తి మీ ఇంట్లో రాత్రిపూట రహస్యంగా తిరుగుతుంది. అంటే మీరు ఆ శక్తిని గమనించకపోవడం వల్ల ఏంటంటే ఆ శక్తి వస్తుంది, వెళ్ళిపోతుంది. తను మీ ఇంట్లోకి రావాలని మీ ఇంట్లో అంటే మీకున్నటువంటి సమస్యలు, కష్టాల నుంచి బయటపడేయాలని చెప్పి ఆ శక్తి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. ఆ శక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారు ఏముందిలే అని చెప్పేసి వీడియోని పక్కన పడేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరు లేనప్పుడు మాత్రమే కూర్చొని ఒంటరిగా వినండి. అప్పుడే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు జరగబోయే విషయాలు, ఆ శక్తి గురించి మీరు తెలుసుకున్నప్పుడు అంటే మీరు ఆశ్చర్యపడేటువంటి ఆ విధానము మాకు తెలియని వాళ్ళు మేము ఎందుకు పట్టించుకోలేకపోతున్నామా, బాధలు అంటే కనుక్కొని తెచ్చుకోవడానికి సగం కారణం మాది కూడా ఉంది. ఆ తప్పు మాలో కూడా ఉంది అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అనేది మీ జీవితాన్ని మార్చే వీడియో. కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సింహరాశి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఎదుటి వారి చేత మంచోళ్ళమే అని చెప్పి అనిపించుకోవాలి, లేదంటే పిచ్చి వాళ్ళము, వీళ్ళు అయ్యో పాపం అని అనుకోవాలో, లేదా వీళ్ళు చాలా మంచోళ్ళు అని అనుకోవాలా, లేదా చాలా అమాయకులు, అలాగే తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల ఇలాంటివన్నీ కూడా మనసిచ్చి చాలా వరకు పతనం అనేది చేస్తూ ఉంటాయి మనిషిని. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి మనిషి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగే తొందర అనేది పూర్తిగా తీసేసుకోవాలి అన్నమాట. తొందరపాటు నిర్ణయాలు అన్నవి మన యొక్క జీవితాలను తలకిందులు అయిపోయేలా చేస్తాయి. కాబట్టి చాలా వరకు కూడా తొందరపాటు నిర్ణయాలతో జీవితాలే మారిపోతాయి, పోతాయి కూడా. కాబట్టి ఎప్పుడు కూడా తొందర వద్దు, నిదానంగా ఉండండి, నిదానంగా ఆలోచించండి. నిదానమే ప్రధానము. అలా చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఏదైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. దానివల్ల మీకు మంచిగా లాభాలు అనేవి వస్తాయి. అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, ఎదురు చూస్తూనే ఉంటారు వివాహాలు ఎప్పుడు అవుతాయని. మీకు కూడా మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగే అవకాశం అయితే ఉంది. కొంతమంది వివాహం అయినా కూడా సంతానం లేక ఎదురు చూస్తూ ఉన్నారు. అలా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా మీకు కూడా సంతానం అయితే కలుగుతుంది. మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు. మీరు ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు త్వరలోనే సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే వివాహాలు ఆలస్యం అయ్యే వారికి కూడా మంచిగా వివాహం అనేది త్వరగా జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా దీపం అనేది వెలిగించి మీరు 11 సార్లు ప్రదక్షిణ అనేది చేసుకోండి. మీకు రావి చెట్టు దగ్గరికి శుక్రవారాలు ఒక 4 శుక్రవారాలు వెళ్ళండి. 4 శుక్రవారాలు ఏదైనా దేవాలయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర చక్కగా ముందు ఏంటంటే రావి చెట్టుకు ఒక చెంబెడు నీటిని పోయండి. అలాగే ఆ రావి చెట్టు దగ్గర చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకోండి. 4 శుక్రవారాలు ఇలా చేయండి, గుర్తుపెట్టుకోండి. ఆడవారు అంటుముట్టులో ఉన్నప్పుడు వెళ్ళకూడదు. మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే మీరు ఆపండి, తర్వాత అయినా మీరు కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. అలా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక చెంబెడు నీటిని పోసి ఆ చెట్టుని తాకి నమస్కారం చేసుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని చక్కగా దీపం అనేది వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి కూడా తప్పకుండా సంతానం అనేది కలుగుతుందన్నమాట. ఏవైతే వీరు వినబోయేటువంటి 2 శుభవార్తలు ఉన్నాయో అవి విని మీరు చాలా సంతోషపడతారు.
ఎందుకంటే చాలామంది కూడా పెళ్ళి అనేది మనిషి జీవితంలో మనిషి యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి పెళ్ళి అనేది జరుగుతుంది. అలా వివాహం ఎంతోమంది సంతానం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారికి కూడా చాలా చక్కగా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇంకా ఏంటంటే మీకు దానం అనేది కూడా మీ యొక్క దారిద్ర్యాన్ని చాలా వరకు కూడా దూరం చేస్తుంది. కాబట్టి మీకు ఎవరైనా పేదవాళ్ళు దారి పొడునా మనకెక్కడో ఎవరో ఒక చోట కనిపిస్తూ ఉంటారు కదండి. వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు ఏదైనా చెప్పులు కానివ్వండి, లేదంటే వర్షం పడుతుంది కాబట్టి గొడుగులు కానివ్వండి, లేదా ఫుడ్ ప్యాకెట్, ఆహారం, అలా వారికి ఏదైనా సరే ఒక 100 రూపాయలు పెట్టి ఒక డజన్ అరటిపళ్ళు ఇలా ఏవో ఒకటి వారికి దానం అనేది చేయండి. ఇలా చేయడం వల్ల సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. మీకు ఏదైనా పెండింగ్లో డబ్బు ఏదైనా ఆగిపోయి ఉంటే ఆ డబ్బు కూడా ఖచ్చితంగా మీకు వస్తుంది. మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా అఖండ ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే ఎవరితో కూడా గబుక్కున నోరు జారి మాట మాట్లాడకండి. ఎవరితో గొడవలు అనేవి పెట్టుకోవద్దు. దయచేసి ఎవరికి సలహాలు కూడా ఇవ్వకండి. ఎందుకంటే దానివల్ల నష్టం జరిగేది మీకే. అలాగే ఎందుకంటే ఈ రోజుల్లో సలహాలు ఇవ్వటం వల్ల మన కష్ట నష్టాలు చెప్పుకోవడం వల్ల ఏంటంటే జనాలు వాటిని ఒక పాఠాల్లాగా నేర్చుకొని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మన కష్టాన్ని ఎవరు తీర్చరు, ఆర్చరు. మన బాధ చెప్పుకుంటాం. దానివల్ల మన మనసు తేలిక పడుతుందో లేదో అది తర్వాత విషయం అండి. కానీ వాటిని ఉపయోగించుకొని చక్కగా చాలా బాగుపడుతున్నారు జనాలు. కాబట్టి కష్ట నష్టాలు కూడా దయచేసి ఎవరికి చెప్పుకునే ప్రయత్నం అనేది చేయొద్దు. ఎందుకంటే బాధల్లో ఉన్న వారికి ఓదార్పుని ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఆహా అలా చేయకూడదా, అలా చేస్తే అలా జరుగుతుందా అని చెప్పేసి వాటిని ముందుగా జాగ్రత్త పడుతున్నారన్నమాట. అంతే తప్ప మీ మీద దాలి చూపియరు. అలాగే జాలి దయ అనేది చూపియరు. కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసి జాగ్రత్త పడితే తప్పు లేదు. కష్టాల్లో ఉన్నవారికి కాస్తో కూస్తో అయ్యో పాపం అవునా అమ్మ ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని వాడుకో బాధపడొద్దు అని ఓదార్పు ఇచ్చి ఉంటే సంతోషపడతామండి. కానీ అలా ఎటువంటి సహాయం అనేది ఏ రూపంలో కూడా మనకు దక్కకుండా స్వార్థంతో ఉపయోగించుకుంటున్నారు చూడండి. అది ఆ జనం ఏంటంటే అలా ఉంటున్నారు. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో పర్సనల్ విషయాలు కూడా ఎవరికి చెప్పొద్దు. అలా చెప్పడం వల్ల ఏంటంటే జనం చాలా వరకు ఏంటంటే మనుషులు మంచివాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరండి మంచివాళ్ళు. జనాలందరూ కూడా కుళ్ళు కుతంత్రాలతో వెలిగిపోతున్నారు. కాబట్టి దానివల్ల మీ మీద కుళ్ళుతో ఏడ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు మంచిగా బ్రతికితే జనం అస్సలు చూడలేరు. కాబట్టి జనాలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవితంలో కొంతమంది మీకు నమ్మించి ఎవరైతే డబ్బు కొట్టారో అలాంటి వాళ్ళని మళ్ళీ పొరపాటున కూడా మీరు క్షమించి మీ జీవితాల్లోకి రానివ్వకూడదు. అలా రాణిస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు గట్టిగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు తప్పకుండా మీ యొక్క మనసుకు అర్థం అవుతుందన్నమాట. కాబట్టి జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని దూరం పెట్టేసేయండి. మీకు వచ్చే అదృష్టాన్ని కూడా వాళ్ళు రానియకుండా ఖచ్చితంగా అడ్డుపడతారు. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఎవరైనా కొత్తగా పనులు మొదలు పెట్టారనుకుంటే మీకేంటంటే శుక్రవారం లేదంటే ఆదివారం మీరు మొదలు పెట్టుకుంటే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఆటంకాలు ఉండవు. మంచిగా లాభాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇక మీరు వచ్చేటప్పటికీ బాగా కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ, ఎరుపు, అలాగే బ్లాక్ అండ్ వైట్ కలర్, నలుపు, పసుపు ఇవి మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు అన్నమాట. అంటే బ్లాక్ కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి, కానీ ఎక్కువగా వేసుకోవద్దు. కానీ మీకు బ్లాక్ కూడా కలిసి వస్తుంది. నీలం రంగు ఉంది కదా, అవి మీకు పెద్దగా కలిసి రావన్నమాట. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తప్పనిసరి. మీకు అదృష్ట రంగులు అయితే ఇవి. అలాగే మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి 2 అవుతుంది. ఇవి మీరు లక్కీ నంబర్స్గా యూస్ చేసుకోవచ్చు. ఈ నంబర్స్ని యూస్ చేసుకుంటే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీకైతే ఈ 4 రోజులు జరిగేది ఇదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారికి కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోకి హైప్ కూడా వస్తుంది. మీరు వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అప్పుడే మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అంటే ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో సింహరాశి వారు వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ద్వారా వారు కూడా వారి యొక్క రాశి గురించి, వారికి రాబోయే అంశాల గురించి, వారికి శుభవార్తలైనా లేదంటే జాగ్రత్త పడటమైనా అవన్నీ కూడా ఈ వీడియో చూసి వారు కూడా జాగ్రత్త పడతారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.